కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక కీలక ప్రకటన చేశారు. ఫాస్ట్ ట్యాగ్ బేస్డ్ యాన్యువల్ పాస్ని అనౌన్స్ చేశారు. 3,000 రూపాయలు కట్టి ఈ పాస్ తీసుకుంటే మీరు సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నేషనల్ హైవేస్ మీద 200 ట్రిప్ల వరకు హ్యాపీగా ఎలాంటి టోల్ ఫీజు కట్టకుండా ప్రయాణించవచ్చు. అయితే ఇది కేవలం కార్లు, జీప్లు, వ్యాన్ల వంటి నాన్ కమర్షియల్ ప్రైవేట్ వెహికల్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఈ యాన్యువల్ పాస్ని 2025 ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అయితే ఈ పాస్ తీసుకోవడం వల్ల మనకు నిజంగా ఉపయోగం ఉంటుందా లేదా అని చాలా మందికి డౌట్. వాళ్ళకు చిన్న క్యాల్కులేషన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళొద్దాం అనుకుంటున్నారు. ఈ రూట్లో మీకు మొత్తం 4 టోల్ ప్లాజాస్ కనిపిస్తాయి. వన్ సైడ్ రూట్ అయితే మీకు 4 టోల్ ప్లాజాస్కి 290 రూపాయలు టోల్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. రౌండ్ ట్రిప్ అయితే 435 రూపాయలు. మీరు వెళ్ళి రావడానికి 8 టోల్ ప్లాజాస్ మీరు క్రాస్ చేస్తారు కాబట్టి 8 ట్రిప్స్ కింద వాళ్ళు కౌంట్ చేసుకుంటారు. సో ఇలా మీరు నెలకు ఒక ట్రిప్ చొప్పున విజయవాడకి వెళ్ళొస్తే మీకు మొత్తం సంవత్సరానికి 5,220 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ మీరు 3,000కే పాస్ తీసేసుకుంటున్నారు కదా. సో ఆ పైన 2,000 మీకు మిగిలినట్టే కదా. పైగా మీకు అయ్యే ట్రిప్స్ కౌంట్ ఎంత? జస్ట్ 96 మాత్రమే. ఎందుకంటే 8 × 12. కానీ మీకు ఇంకా బోల్డ్ అనే ట్రిప్స్ మిగిలే ఉంటాయి. సో మీరు ఇతర ప్రాంతాల్లోకి ఇలా వెళ్ళినా, పెద్ద పెద్ద లాంగ్ ట్రిప్స్ చేసినా కూడా ఆ నేషనల్ హైవేస్ మీద పడే ఈ టోల్ భారం మీకు బాగా తగ్గిపోతుంది. మరి ఈ ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ని పొందడం ఎలా? రాజ్మార్గ్ యాత్ర యాప్లో అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ లింక్ని ప్రభుత్వం అందించబోతోంది. అలాగే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అఫీషియల్ వెబ్సైట్స్లో మీరు ఈ ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్ని పొందొచ్చు. ఇప్పటికే అన్ని నేషనల్ హైవేస్ మీద ప్రయాణించే ప్రైవేట్ అండ్ కమర్షియల్ వెహికల్స్ అన్నిటికీ కూడా ఫాస్ట్ ట్యాగ్ని కేంద్ర ప్రభుత్వం మ్యాండేట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఫాస్ట్ ట్యాగ్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత టోల్ ప్లాజాల దగ్గర వెయిటింగ్ పీరియడ్ చాలా తగ్గిపోయింది. అది ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ మాత్రం రెగ్యులర్గా తమ ఫాస్ట్ ట్యాగ్ వాలెట్లో సరిపడా క్యాష్ ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చేది. ఎప్పటికప్పుడు దాన్ని రీఛార్జ్ చేస్తూ ఉండాల్సి వచ్చేది. ఈ టోల్ ప్లాజాల మీద నుంచి ప్రయాణం చేయాల్సి రావడం వల్ల వాళ్ళకి బోల్డ్ అంతా బాధుడు కూడా అయ్యేది. వీళ్ళందరి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి చాలా కాలంగా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. తమ బాధను వినండి, తమ సమస్యకు పరిష్కారం చూపించండి అని. అందుకే ఎంతో కాలంగా కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తోంది. లేటెస్ట్ గా దానికి సంబంధించిన ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకు వచ్చింది. కానీ దీన్ని వ్యాలిడిటీ 1 year పాటు పెట్టారు, లేదా 200 ట్రిప్స్ అని పెట్టారు. విచ్ ఎవర్ ఇస్ ఎర్లీ, అది అప్పటి వరకు కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది.